కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే బాధాకరమైన అప్డేట్ ఏంటి అంటే, ఆ వీడియోలో ఉన్న అతను సూసైడ్ చేసుకొని చనిపోయారు. ముందు ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. సద్గతి ప్రాప్తిరస్తు. ఓం శాంతి. ఇది ఎన్ని విధాలుగా మనకి ఐ ఓపెనింగ్ అండ్ ఒక పెద్ద లెసన్ అంటే, ఫస్ట్ ఆ అమ్మాయి కాంటెక్స్ట్‌లో మాట్లాడుకుందాము. బస్సులో వెళ్తూ రికార్డ్ చేసింది. అతను టచ్ చేస్తున్నారు అని చెప్పి. క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ దేర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్ ఇన్ ఇట్. అండ్ జస్ట్ బికాజ్ ఎవరైనా మమ్మల్ని క్రౌడెడ్ ప్లేస్‌లో టచ్ చేస్తున్నారు అంటే అది రైట్ కాదు. కానీ ఒకవేళ యాక్సిడెంటల్‌గా జరుగుతున్నా కూడా మనం చూసుకోలేము. క్రౌడెడ్ ప్లేస్‌లో ఇవి జరుగుతాయి. అండ్ వీ డోంట్ నో వెదర్ హీ ఇంటెన్షనల్లీ డిడ్ ఆర్ నాట్. అండ్ ఈవిడ అది రికార్డ్ చేసి పెట్టారు. నాకేమనిపించింది అంటే, సరే మీరు రికార్డ్ చేశారు, పెట్టారు. ఆయన్ని కూడా కన్ఫ్రంట్ చేయొచ్చు కదా! ఆయనతో కూడా ఒకసారి అనొచ్చు కదా! మీరెందుకు నన్ను టచ్ చేస్తున్నారు అని. అంటే ఈవిడ ఆఫ్ రికార్డ్ మాట్లాడారా? ఆయన్ని కన్ఫ్రంట్ చేశారా అని. ఎవ్రి వుమన్ ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ, కన్ఫ్రంట్ చేయండి. అక్కడే వాళ్ళని ఆపి మీరెందుకు నన్ను టచ్ చేస్తున్నారు అని అడగండి. దానిలో తప్పు లేదు. ఇప్పుడు ఈయన కాంటెక్స్‌లో మాట్లాడుకుందాము. ఇది వైరల్ అయింది. ఆయన చేసుండొచ్చు, చెయ్యకపోయి ఉండొచ్చు. చెయ్యకుండా ఇది వైరల్ అయ్యి ఉంటే గనక షీ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. అండ్ ఇది ఆవిడ చేసిన తప్పు, ఒక పాపం కూడాను ఆవిడ చేసింది. నిజంగా ఒకవేళ అతను ఒకవేళ చేసినా గూడా, కావాలనే చేసినా కూడా హీ కుడ్ అపాలజైజ్ ఫర్ హిస్ మిస్టేక్. ఇంకోటేంటి అంటే, ఇలా మీరు గనక ఇంటెన్షనల్లీ ఆర్ అన్‌ఇంటెన్షనల్లీ వైరల్ అయితే గనక ఇలాంటి వీడియోస్‌లో, ఇప్పుడు మనం పబ్లిక్‌లో ఉంటాము. ఏదో ఒక విధంగా మనల్ని వైరల్ చేస్తారు. లేదా ఎవరో ఒకళ్ళొచ్చి ఎలాగో అలాగా వైరల్ చేస్తారు మనల్ని. వీడియోసో, ఫోటోసో మనం పిల్లలతో వెళ్తే అక్కడ అవుతాయి మనకి. ఆలోచించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రతీది కంట్రోల్ చేయలేము. అండ్ మన తప్పు లేనప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ బికాజ్ ఎవరో వైరల్ చేశారు కదా అని చెప్పి మనం బాధపడక్కల. మనం కూడా డిఫెండ్ చేసుకోవడం నేర్చుకోవాలి. మనకు కూడా కరేజ్ ఉండాలి. ఇది అంటే ఆయనకి మరి కరేజ్ ఉందా? లేదా? అనేది మనకి తెలీదు. అండ్ ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం అసలు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి తీరని లాస్. అదే ఆయన గనక జస్ట్ టర్న్ బ్యాక్ అయ్యి, నేను ఈ తప్పు చేయలేదు, ఆవిడ ఇలా తప్పుగా పెట్టింది అని ఒక్క మాట అనుంటే ధైర్యంగా, ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అండ్ ఆ వైరల్ వీడియోని కూడా అందరూ తప్పుగా చూపించి ఆ అమ్మాయిదే తప్పని చెప్పేవాళ్ళేమో. మీరు కూడా కొంచెం ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అండ్ వీడియోలు తీసేవాళ్ళు మీరు కూడా 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అందరికీ స్ట్రాంగ్ హార్ట్ ఉండదు. అందరికీ కరేజ్ ఉండదు నించోడానికి. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. ఐ డోంట్ నో హూ ఈజ్ రాంగ్ అండ్ హూ ఈజ్ రైట్. ఐఎమ్ లిటరలీ అనేబుల్ టు సే ఎనీథింగ్ త్రూ దిస్ వీడియో. మీరేమంటారో కామెంట్స్‌లో రాయండి. నో హర్ట్‌ఫుల్ కామెంట్స్. ఇక్కడ మనము ఒక ఇష్యూని అన్ని విధాలుగా అర్థం చేసుకోవడం కావాలి. సో లెట్ యువర్ కామెంట్స్ బి క్రిటికల్, ఆర్గ్యుమెంటేటివ్ అండ్ లాజికల్.